ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ పొట్టి ఎస్ఎస్ ఫ్లాగ్స్. ఇన్ని రోజులు అయితే కొన్ని కారణాల వల్ల అయితే వీడియోలు అయితే తీయలేకపోయాను. ఇప్పటి నుంచి అయితే కంటిన్యూషన్ అయితే వీడియోలు అయితే వస్తాయి. ఓకేనా? ఇప్పటి నుంచి కంటిన్యూషన్ అయితే వీడియోలు అయితే అప్లోడ్ కలుగుతాను. ఇప్పుడైతే ఈరోజు అయితే వ్లాగ్ వచ్చేసి అయితే నాటుకోడి పిల్ల బాధ ఏంటిదో చూద్దాం. తన తల్లి హెల్త్ ప్రాబ్లం వల్ల ఉన్నది. ఆ పిల్ల ఎంత బాధపడుకుంటూ తన తల్లి దగ్గరికి వచ్చి అయితే ఉంటుందో ఈ వీడియోలో అయితే చూద్దాం. మనం ఈ వ్లాగ్లో అయితే చూద్దాం. ఓకేనా? ఈ ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో చూసి అయితే కామెంట్ చేయండి కంపల్సరీ. ఓకేనా? ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నాటుకోడి చనిపోయే క్షణంలో తన పిల్ల బాధ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. నాటుకోడి తల్లి అనారోగ్యంతో ఉన్నప్పుడు తన పిల్ల బాధ ఎలా పడుతుందో చూడండి. నాటుకోడికి అనారోగ్యం ఉండడం వలన నాటుకోడి లేవలేని సిచ్యువేషన్లో ఉన్నది. తన పిల్ల ఒక్కటే ఉన్న పిల్ల తన తల దగ్గరికి వెళ్ళి ఎలా బాధపడుతూ నిలబడ్డదో చూడండి ఒకసారి. ఎంత చిన్న పిల్లైనా పెద్ద పిల్లైనా తల్లి దగ్గరికి వస్తే ఆ హ్యాపీనెస్సే వేరే ఉంటుంది అంటారు కదా. చూడండి ఇప్పుడు ఎలా ఉందో. తన తల్లి అనారోగ్యంతో పడుకున్న సిచ్యువేషన్లో పిల్ల చూడండి ఏ రకంగా అయితే తన తల్లి ఒడిలో తన తల్లి తల దగ్గరకు వచ్చి ఎలా నిలబడుద్దో చూడండి మీరే. లేవమనేసి అయితే చాలా అయితే లేపుతున్నది, పడుకోని కూడా చూస్తున్నది. తన తల్లి ఒడిలో పడుకోనికి అయితే చూస్తున్నది పిల్ల. చూడండి మీరే. తన తల్లి అయితే అన్కాన్షియస్లో ఉన్న సిచ్యువేషన్లో ఉన్నది. ప్రజెంట్ అయితే తన పిల్ల అయితే ఒకటే ఉండడం వలన అయితే చాలా అయితే ఉరవడం అయితే జరుగుతున్నది. ఎవరో కానీ తన తల్లికి మందు అయితే పెట్టేశారన్నట్టు. మందు పెట్టేస్తే అలా అయిపోయింది. మందు వలన తల్లి కూడా అయితే అలా అయిపోయింది అన్నట్టు. ఎవరైతే పెట్టారో వాళ్ళకైతే మంచిదైతే కాదు. చూడండి తన పిల్ల అయితే ఎంత బాధతో తన చుట్టూ అయితే తిరుగుతుందో మీరే చూడండి. ఒకటే పిల్ల ఉన్నది ఈ నాటుకోడి తల్లికి. తన తల్లి కోసం అయితే అటు ఇటు పరుగులు అయితే తీసుకుంటూ తిరుగుతున్నది. తన తల్లిని లేపనీకైతే చాలా అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నది. ఎంత తిరిగి వచ్చినా మళ్ళీ తల్లి దగ్గరికే వచ్చి తల్లి చుట్టే తిరుగుతూ ఉంటుంది. తల్లి పక్కనే పడుకోనికైతే చూస్తున్నది అన్నట్టు. లేపనీకి మరియు తిరుగుతూ చూస్తున్నది. చూడండి మీరే. ఒక తల్లి అనారోగ్యంగా ఉన్నప్పుడైతే ఏ పిల్లలైనా ఇలానే ఉంటాయి కాబట్టి ఈ పిల్ల అయితే ఒంటరిగా ఉండడం చాలా బాధాకరం. తన తల్లి చనిపోయే క్షణంలో కూడా తన పిల్ల చూడండి ఎంత ఆప్యాయంగా అయితే తన మెడలపైన పడుకోనికైతే చూస్తున్నది. మీరే చూడొచ్చు ఎంత అన్కాన్షియస్లో ఉన్నది తన తల్లి. కానీ తన పిల్ల చాలా బాధాకరంగా తన తల్లి మెడలపైన అయితే పడుకోనికైతే చూస్తున్నది. మందు పెట్టేసి అయితే చాలా అయితే ఇలా కోళ్ళను అయితే చంపేస్తున్నారు. ఇలా అయితే చేయకండి. ఏదన్నా మనుషుల మీద ఏమైనా కోపం ఉంటే మనుషుల మీద తీయండి తప్ప ఈ నోరు లేని ఈ జీవరాశుల మీద చేయకూడదు ఇట్లా. తన పిల్ల అయితే చాలా బాధాకరంగా అయితే తిరుగుతున్నది. చూడండి మీరే ఎంత చిన్నగా ఉన్నదో తన పిల్ల. ఇటు తిరిగినా అయితే తన తల్లి దగ్గర అయితే పడుకోనికైతే చూస్తుంది. మీరే చూడండి ఎంత బాధతో అయితే తన పక్కలో పడుకోనికైతే చూసింది. ఎంత పెద్ద పిల్లైనా చిన్న పిల్లలైనా తన తల్లి దగ్గరికి వచ్చితే తన హ్యాపీనెస్సే వేరే ఉంటుంది అంటారు కదా. చూడండి మీరే ఎంత బాధాకరంగా అయితే తన తల్లి పక్కన పడుకొనేసి అయితే చూస్తున్న తన తల్లిని. ఈ మందుల వలన అయితే చాలా కోళ్ళు అయితే చనిపోతున్నాయి. ఇలానే మందులు అయితే కోళ్ళకైనా వీటికైనా అయితే మందులు అయితే పెట్టకండి. ఇలా అయితే చాలా పక్షులు ఇలా కోళ్ళు చాలా రకాల జంతువులు అయితే చనిపోతున్నాయి. మందులు అయితే పెట్టకండి. మీరే చూడండి ఎంత బాధాకరంగా అయితే కూర్చున్నదో తన తల్లి ఒడిలో.
మా నాన్న అయితే వచ్చేస్తుండు. దీనికి ఏమైంది అనేసి చూడడానికైతే నాన్న అయితే వచ్చేసిండు. చూడండి మీరే. తన కాళ్ళు అయితే నిలబడతలేవన్నట్టు మొత్తం. చనిపోయే సిచ్యువేషన్లో అయితే తల్లి కోడి అయితే ఉన్నది. ఆ పిల్ల అయితే చాలా ఒంటరిగా అయితే తిరగడం చాలా కష్టం. చనిపోయే సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నది. మా డాడీ అయితే చూస్తున్నాడు అన్నట్టు. కాళ్ళు అయితే నిలబడతలేవు మొత్తానికే. మీరే చూడొచ్చు, కాళ్ళు అయితే నిలబడతలేవు. ఇలా అయితే మందులు అయితే పెట్టి అయితే కోళ్ళనైనా పక్షులనైనా జంతువులనైనా అయితే చంపనీకైతే చూడకూడదు. చాలా పాపం అయితే తలుగుతుంది. మీరే చూడొచ్చు, ఏ రకంగా అన్నా కూడా అయితే తనైతే లేస్తలేదు. చూడండి మీరే. తల్లి కోడిని అయితే చూస్తూ పిల్ల అయితే చాలా అయితే బాధాకరంగా తిరుగుతున్నది. ఒంటరి పిల్ల అయితే అయిపోయింది అన్నట్టు. మీరే చూడొచ్చు, తన తల్లి కోసం అయితే చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నది. మీరే చూడొచ్చు. చాలా అయితే పిల్ల అయితే ఒరుతున్నది. ఎంత ఆప్యాయంగా తన తల్లి మెడ దగ్గర మూతి దగ్గర పెడుతూ మరీ పడుకుంటుంది పిల్ల. చూడండి మీరే చూడొచ్చు. ఇంత బాధాకరమైన సన్నివేశం అయితే మీరైతే చూడొచ్చు. మందులు పెట్టడం వల్ల అయితే ఇలా అయితే జరగడం ఎవరికి మంచిది కాదు. చిన్న పిల్ల అయితే చాలా బాధపడుతూ ఉన్నది. తన తల్లి చుట్టే తిరుగుతూ ఉంటుంది. చూడండి మీరే. ఒంటరి అయిపోయిన ఈ పిల్లనైతే తన తల్లిని లేపనీకైతే ట్రై చేస్తున్నది. ఇప్పుడు చూడొచ్చు ఎంత ఆప్యాయతంగా తన మెడలపైన తన తల్లి తల పెట్టుకొని పడుకునేంత సిచ్యువేషన్ అయితే తీసుకొచ్చింది. చూడండి మీరే. ఈవినింగ్ టైంలో చనిపోయే క్షణంలో చనిపోయింది.